United Masters in Murders. నందమూరి బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూలను రాబట్టి సాలిడ్ కలెక్షన్లతో కూడా వర్కింగ్ డోర్లో కూడా దూసుకోబోతుంది. ఈ యొక్క చిత్రము రిలీజ్ అయ్యి నేటితో 6 రోజులు కంప్లీట్ అయింది. దాదాపుగా ఈ యొక్క చిత్రము గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్గా 130 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్టు మనకు అఫీషియల్గా అయితే తెలుస్తుంది. అయితే కర్నూలు సిటీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే 5 రోజుల కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 5 రోజుల కలెక్షన్లో మనం ఈ విధంగా గమనించుకుంటే 5వ రోజు ఈ యొక్క చిత్రము 5,80,000 రూపాయలు వచ్చినట్టు మనకు అఫీషియల్గా ప్రకటించారు. గతంలో ఈ చిత్రము 4 రోజులు మొత్తం కలిపి 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలియజేశారు. మొత్తానికి 6 రోజుల్లోనే ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర ₹1,00,00,000 వసూలు చేసినట్టు అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది. నేటితో ఈ యొక్క చిత్రము కర్నూలు టౌన్కి సంబంధించి ₹1,00,00,000 వసూలు సాధించిన చిత్రంగా నిలుస్తుంది. అంటే బాలయ్య కెరీర్లోనే బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టడం అనేది ఇప్పుడు విశేషమని చెప్పొచ్చు. చిరంజీవికి, వెంకటేష్కి, నాగార్జునకి ఏ హీరోకి కూడా ఇలాంటి రికార్డ్ అయితే కర్నూలు టౌన్కి సంబంధించి అయితే లేదు. బాలయ్య కెరీర్లోనే కర్నూలు టౌన్కి సంబంధించి 6 రోజుల్లోనే 1 కోటి గ్రాస్ కలెక్షన్లు అందుకున్న చిత్రంగా డాక్ మహారాజ్ చిత్రం నిలవడంతో నందమూరి అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కర్నూలు టౌన్కి సంబంధించి డాక్ మహారాజ్ చిత్రము ₹1,00,00,000 వసూలు చేయడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.